ఇక వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన క్రమంలో వారు అభిమానంతో మా కోసం పనిచేస్తారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ప్రస్తుత ఎన్నికల సమయంలో సస్పెండ్ అయినా రాజీనామాలు చేసినా కూడా తర్వాత వారిని విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందన్నారు. మనం ఒక పేజీ కాకుండా ఇంకో 3 పేజీల్లో ఎక్కడ ఉంటారు, ఒక 5 పేజీలు అదే పనిగా దాన్ని అంటే ఈ 2 పత్రికలు ఏ విధంగా ప్రజల్ని ఫూల్ చేస్తున్నాయో, ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నారో ఒకసారి ఆలోచించేయండి. అందుకు నేను అంటున్నాను కదా, ఇప్పుడు 1వ తారీఖు నాడు రోజు చేస్తుంది కాకుండా ఇవాళ మరీ ప్రత్యేకంగా ప్రజల్ని ఫూల్ చేయడానికి సామాన్యులతో ఆకలితో వచ్చి ఆటలాడుకుంటున్నారు. ఇవాళ వాస్తవం కాదా? ఇది వచ్చింటే ఎన్నికలుగా మీకు ఆటలు వచ్చి ప్రభుత్వం వచ్చి మేము రాజకీయంగా పార్టీ మీద పెట్టేస్తుందంట. ఆలోచించండి, ఎవరు ఎన్నికల కమిషన్కి ఏ వ్యక్తులు వెళ్ళారు, వాళ్ళ పురపరాలు ఏంటి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో ఉన్న సంబంధాలు ఏంటి ఆలోచించేయండి. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఈ మధ్య ఒక 5 కలిసి పెట్టారు. హెడెడ్ బై నిమ్మగడ్డ రమేష్, మన ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత వచ్చి ఎలక్షన్ కమిషన్లో ఎలక్షన్ కమిషన్ చేశారు, చైర్మన్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో పెట్టారు. పెట్టినప్పుడు ఆలోచన చేసుకోవాలి. మీరు ఈరోజు పెట్టి ఏం పెట్టారు? వాలంటీర్లతో పెన్షన్లు పంచడానికి వెళ్ళలేదు. పెంచితే వాళ్ళు ప్రభుత్వానికి ప్రచారం చేస్తారు, దానివల్ల ప్రజలు ప్రభావితమైపోతారు. ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి దానివల్ల వైసీపీ పార్టీకి మేలు జరుగుతుంది అంటూ పెద్ద హానెస్ట్ టాక్ వచ్చి నిష్పక్షపాతమైంది. వాడికి నిష్పక్షపాతం. మరి ఇన్నాళ్ళు ఈ 4 సంవత్సరాలు వచ్చి వాళ్ళ దగ్గర పనిచేయదు. ఈ 2 నెలల్లో పెంచితే పెద్ద వచ్చి మారిపోతారా? కానీ ఇక్కడున్న ఇబ్బంది ఏంటి? 3 లక్షల మంది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రాజకీయ ప్రచారం వేడి ఊపందుకుంది. అధికార పార్టీ అభ్యర్థి కేకే రాజు, కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు సహా జయభారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో జేడీ లక్ష్మీనారాయణ ప్రభావం ఇరు పార్టీలపైన తీవ్రంగా చూపనుంది. ఉత్తర నియోజకవర్గంలో విద్యావంతులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జయభారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణకు ప్రజా ఆదరణ ఎక్కువగా ఉంటుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని, సమ ఆలోచనలు, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న కోరికలున్న కొన్ని పార్టీలు కలిసి మేమంతా ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడడం జరిగింది. ఇందులో ముఖ్యంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, శ్రీ విజయ్ కుమార్ గారు, మాజీ ఐఏఎస్ అధికారి, ఆ తర్వాత శివభాగ్యారావు గారు ఆల్ తెలుగు ప్రజా పార్టీ అని వారు స్థాపించడం జరిగింది. ఆ తర్వాత దాసరి చెన్నకేశవులు గారు ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ అన్నది అఫ్కోర్స్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ, వాళ్ళ వారసులు పెట్టిన పార్టీ, అందులో వారు ఉన్నారు. ఆ తర్వాత నవతరం పార్టీ, తర్వాత నవరంగ్ పార్టీ, ఇలా 8-9 పార్టీలు కలిపి మేమంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాం, ఆల్ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ అని. సో ఈ పార్టీలలో ఉన్న అధ్యక్షులు ముఖ్యమైన వారు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో ఆ ప్రదేశాల్లో మిగతా వాళ్ళు వాళ్ళ అభ్యర్థులను నిలబెట్టరు అన్నది మేము తీసుకున్న నిర్ణయం. అందువల్ల ఇప్పుడు విజయ్ కుమార్ గారు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా వాళ్ళు నిలబడుతున్నారు. శివభాగ్యారావు గారు బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నిలబడుతున్నారు. తర్వాత దాసరి చెన్నకేశవులు గారు కొండేపి ఒంగోలులో నిలబడుతున్నారు. ఆ విధంగా నరసరావు చిలకలూరుపేటలో శ్రీ సుబ్రహ్మణ్యం గారు నవతరం పార్టీ, ఆ తర్వాత శ్రీ జలీల్ గారు మన
మంగళగిరిలో నిలబడుతున్నారు. తర్వాత వచ్చేసి కర్నూలులో రామయ్య యాదవ్ గారు వారు నిలబడుతున్నారు. సో ఈ విధంగా ఒక చిన్న కూటమిగా ఏర్పడి ముందుకు వెళదామన్నది నిర్ణయించుకున్నాం. మేమంతా కూడా సమ ఆలోచనలు ఉన్న వ్యక్తులు, జీరో బడ్జెట్ పాలిటిక్స్తో మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్న వ్యక్తులు. ఆ విధంగా ఎన్నికల కమిషన్ ఏదైతే ఆదాయ పరిమితి విధించిందో ఆ పరిమితిలోనే మనం ఖర్చు పెడుతూ నిజమైన ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు చూపించాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం. ముఖ్యంగా మా జై భారత్ నేషనల్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ టార్చ్ లైట్ సింబల్ అలాట్ చేసింది కామన్ సింబల్గా. కాబట్టి ఈ సింబల్ మీద జై భారత్ నేషనల్ పార్టీలో ఉన్న అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. త్వరలో మా లిస్టు కూడా మేము రిలీజ్ చేయబోతున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 పార్టీల సిస్టమ్కి ఒక ప్రత్యామ్నాయంగా మనం రావాలి అన్నది ప్రధానమైన ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ అన్నది రాష్ట్రంలో చాలా అవసరం. ఆ దృష్టికోణంలో ఈ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి మనం ముందుకు వెళుతున్నాం. దానిలో ముఖ్యంగా మాస్టర్కి టీవీ ఛానల్ కూడా శ్రీ శివభాగ్యారావు గారు కూడా, ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తావిత ఛానల్స్ పెద్దగా మా ప్రోగ్రాంలో కవర్ చేయట్లేదు. ఎందుకంటే దురదృష్టవశాత్తున ఆంధ్రప్రదేశ్లో చాలా ఛానల్స్ పార్టీల వైజ్గా కూడా డివైడ్ అయిపోయినాయి. దానివల్ల మాలాంటి గొంతుకలు టీవీల్లో వినిపించే మా గొంతుకలు అసెంబ్లీలో వినిపించాలని మేము కోరుకుంటుంటే ఈ టీవీల్లో వినిపించే భాగ్యం కూడా మాకు కలగనివ్వకుండా ఛానల్స్ చాలా మటుకు విడిపోయాయి. న్యూట్రల్గా ఉన్న ఛానల్స్ మమ్మల్ని కవర్ చేస్తున్నారు. కానీ ఈ సందర్భంగా మాస్టర్కి ఛానల్ ద్వారా శ్రీ శివభాగ్యారావు గారు మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్, తర్వాత ఇందులో ఉన్న పార్టీల యొక్క గొంతులను గళాలను ప్రజల వరకు తీసుకువెళ్ళడానికి వారు మద్దతు ఇస్తున్నారు. వారికి అభినందనలు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు పెరిగిన ఉష్ణోగ్రతలకు సంబంధించిన తగు జాగ్రత్తలపై సూచనలను జారీ చేశారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగడంతో చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో స్థానిక ప్రజలతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు మరి ఆ ఎండల తీవ్రత పెరిగిపోవడంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో ప్రధానంగా ఏదైతే ఉమ్మడి జిల్లాలైన ఇటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత 43 డిగ్రీలకు మించి ఎండలు కొడుతున్న పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఈ ఎండలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఎండలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఎవరైతే మరి ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు సంబంధించి మరి ఏదైతే ఎండల తీవ్రతకు బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి, మరి వారికి సంబంధించి మరి వైద్య శాఖకి అయితే గైడ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు మరియు ఏదైతే ఫ్లూయిడ్స్ కూడా మరి అందుబాటులో ఉంచడం జరిగింది. చిన్నపిల్లలు ప్రధానంగా ఏదైతే ఉదయం 11 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎండలు టారెక్కిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎండలు మరి ముఖ్యంగా అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం చూసుకున్నట్టయితే ఇప్పటికే 43 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఏదైతే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే మనకు కనబడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎండలకు సంబంధించి కలెక్టర్లకు మాత్రం ఆదేశాలు జారీ చేశారు. మనం చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు మధ్యాహ్నం 11 గంటలు అవుతుంది. రోడ్లన్నీ చూసినట్టయితే పూర్తిగా నిర్మానుష్యమైనాయి. ఎందుకంటే ఉదయం 10 నుంచి కూడా ఎండలు భారీ ఎత్తున మరి పడుతుండటంతో పాటు అదేవిధంగా వేడి వడగాల్పులు కూడా వీస్తున్నాయి. ఇటువంటి వాతావరణంలో మరి ఎవరైతే ప్రజలు కనీస ఏదైతే రక్షణ భద్రతకు సంబంధించిన ప్రికాషన్స్ పాటిస్తూ మరి ఎండలకు బయటికి వెళ్ళాలి, అత్యవసరమైతే తప్ప వెళ్ళలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనిపైన మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో కూడా మరి తగు జాగ్రత్తలతో పాటు తగు సూచనలు చేశారు. మరి ఎండల తీవ్రతకు సంబంధించి మరి బయటికి వెళ్ళే పరిస్థితులు అయితే లేనప్పటికీ మరి అత్యవసరంలో వెళ్తున్న మరి ప్రజల పరిస్థితి ఎలా ఉందో మరి ప్రజల వద్దకు వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నేపథ్యంలో ఇటు చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా మరి అనేక మరి ఎండ తీవ్రతతోటి వడగాడ్పులతోటి చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏర్పడ్డది. మనం నేరుగా మరి ప్రజల దగ్గరకు వచ్చాము. మరి ఎండల తీవ్రత ఎలా ఉంది, మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ప్రజలు ప్రభుత్వం చేపడుతున్నటువంటి గైడ్లైన్స్ని పాటిస్తూ ఉదయం 11 గంటల తర్వాత అవసరాల రీతిన బయటకు రావాలి, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. అలాగే వృద్ధులు, ముఖ్యంగా వృద్ధులు వచ్చేసి ఇళ్లలో ఉండి సేద తీరాలి ప్రజెంట్గా. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం కూడా అనేకమైన చర్యలు తీసుకుంటుంది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ కూడా దీనిపైన స్పందించి మంచి ప్రికాషన్స్ ఇచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఎండ తీవ్రత నుండి కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలంటాను. సామాన్యంగా ఇప్పుడు మా బెల్లంపల్లి ఏరియా గోలేటి టౌన్షిప్లో వచ్చేసి ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. దీనివల్ల కార్మికులు కానీ గ్రామ ప్రజలు కానీ
సేద తీరేలాగా కూలర్లు కానీ తర్వాత వారికి ఉన్న అందుబాటులో ఉన్నటువంటి సౌకర్యాలను కల్పించుకొని ఎండ తీవ్రతకు తాగకుండా అందుబాటులో ఉండాలని తెలియజేస్తారు.